అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉన్న 115 గజాల్లో నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ తో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. నార్త్ కి సిమెంట్ రోడ్ ఉంది, వెస్ట్ కి సిమెంట్ రోడ్ ఉంది. 115 గజాల్లో తక్కువ రేట్ లో ఉన్న నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి మనం చూస్తుంది. నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ హౌస్ మొత్తం కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. ఈ ఇంటికి వెస్ట్ కి ఆపోజిట్ లో నార్త్ ఈస్ట్ కార్నర్, ఈస్ట్ కి 2 ఇల్లు ఉన్నాయండి. మన బిల్డింగ్ అయితే నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ హౌస్. గేట్ డిజైన్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. గేట్ డిజైన్ చూస్తున్నారండి. గేట్ పిల్లర్ కూడా టైల్స్ వేస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి. మొత్తం గ్రానైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఆపోజిట్ లో మెయిన్ డోర్ చూస్తున్నారు. ఫాల్స్ సీలింగ్ డిజైన్ పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. బోర్ అండ్ సంప్ అండి. 250 ఫీట్ల బోర్ వేసింది. ఈస్ట్ ఖాళీ స్థలం అండి. స్టెప్స్ అండి. స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చున్నారు. అవుట్ సైడ్ బాత్రూమ్ అండి. స్టెప్స్ కింద ఉంది. అలాగే వెస్ట్ సెట్ బ్యాక్ చూస్తున్నారండి. పరమట ఖాళీ స్థలం. ఆపోజిట్ లో ఇల్లు చూస్తున్నారు. ఇది పార్కింగ్ ఏరియా. మెయిన్ డోర్ అండి. మొత్తం ఇండియన్ టేక్ యూజ్ చేశారు. గ్రిల్స్ కూడా పెట్టున్నారు. కార్వింగ్ డోర్ కూడా ఇచ్చారండి. ఇది హాల్ చూస్తున్నారండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బులే వేస్తున్నారు. ఫాల్స్ సీలింగ్ లో డిజైన్ చూస్తున్నారు. ఫాల్స్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు. టీవీ యూనిట్. టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బులే వాడున్నారు. ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఫాల్స్ సీలింగ్ చేసి ఫాల్స్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. వెస్టర్న్ కమోడ్ వస్తుందండి దీంట్లో కూడా. హాల్లోకి వచ్చాం. హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. 115 గజాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉన్న ఇల్లండి. నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ హౌస్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. లొకేషన్ కీసరా. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. హాల్ చూస్తున్నారు. పూజా రూమ్ చూస్తున్నారండి. పూజా రూమ్ లో కూడా స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారు. వేశారండి పూజా రూమ్ లో కూడా. పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్ అండి. యూస్ షేప్ లో ప్లాట్ఫారం ఇచ్చున్నారు. ప్లాట్ఫారానికి గ్రానైట్ యూజ్ చేశారు. ప్లాట్ఫారం నుంచి 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఎంఎస్ గ్రిల్ పెట్టుంది. అలాగే యూపీవీసీ విండోస్ కూడా పెట్టున్నారండి. ప్లాట్ఫారం కింద సెల్ఫ్స్ చూస్తున్నారు. లో రూఫ్ అండి. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి ఈస్ట్ కి. ఇది ఈస్ట్ ఖాళీ స్థలం. ఈ వాష్ ఏరియా అండి. ఈస్ట్ లో ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రానైట్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. పార్కింగ్ నుంచి టెర్రస్ కి వెళ్దాం. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ హౌస్ 115 గజాలు. ప్లాట్ డైమెన్షన్ 22.6 by 46.9. టోటల్ స్లాబ్ ఏరియా 1000 స్క్వేర్ ఫీట్స్. హెచ్ఎండిఏ లేఅవుట్ కీసరా. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 55 lakhs అండి. 55 లక్షలు. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.